శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు, మన సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్. చెప్పండి సార్. సో పిఠాపురం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఆరోపణలు అయితే ఏం చేయలేదు. సో అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఏం మాట్లాడతారా అని. సో అయితే అదొక అంశం. అయితే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏదైతే 300 కోట్ల రూపాయలు పైగానే ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు వస్తే కేవలం 70 కోట్లే ఖర్చు పెట్టారు, మిగతా డబ్బులు ఏం చేశారని అడుగుతా ఉన్నారు. దాన్ని ఎవరు ప్రశ్నించలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. డీప్ డిప్రెషన్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి. 300 కోట్లు. రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్, ఆ డిప్రెషన్ నుంచి రావడానికి కొంచెం టైం పడుతుంది. కొద్దిగా ఓపిక. ఎట్లయితే కాదు శేఖర్ రెడ్డి గారు, కొద్ది ఓపిక ఉండాలా. నేను అసలు ఓపెనే చేయలేదు అసలు. ఎన్ని వాటర్ బాటిల్, ఎన్ని క్వింటాల్ కూరగాయలు పంచారు, వినండి. చెప్తారు, ఆగండి ఆగండి శేఖర్ రెడ్డి గారు ఆగండి. ఇప్పుడు మీకు సుదీర్ఘ సమయం ఇచ్చాము, దయచేసి వారి గొంతు నొక్కమాకండి శేఖర్ రెడ్డి గారు. అట్లా కాదు, రెడ్ బుక్ ఓపెన్ చేయకముందు ఓయమ్మా ఊరు నాయన ఊరు దేవుడు అని చేస్తారు. వినండి రెడ్డి గారు, ఎట్లా ఈయన ఎందుకు ఇంత డిప్రెషన్ లో ఉన్నారు నాకు అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి, ఓపికగా. ఓపిక ఉండాలి. పింక్ బుక్ ఓపెన్ చేసుకున్నా ఈ డబ్బులు ఏమైనాయి? ఈ డబ్బులు ఏమన్నాయి? రైతులకి మీరు చేస్తాను సాయం. శేఖర్ రెడ్డి గారు నేను వస్తాను. ఒక నిమిషం చెప్పండి శేఖర్ రెడ్డి గారు, చెప్పనండి వారి చెప్పనివ్వండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు వారి గొంతు నొక్కమాకండి సార్, వారి గొంతు నొక్కమాకండి సార్, వారిని మాట్లాడివ్వండి సార్. కాదు శేఖర్ రెడ్డి గారు, వారి గొంతు నొక్కమాకండి శేఖర్ రెడ్డి గారు, వారికి అవకాశం ఇవ్వండి దయచేసి. నేను అసలు ఏం ఓపెన్, అసలు నేనేం స్టార్ట్ చేయలేదు. ఎట్లా శేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి సార్. సప్తగిరి ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. అట్లా కాదు. ఇప్పుడు ఫస్ట్ శేఖర్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, వెదర్ యూ టేక్ ఆర్ నాట్, ఏదైనా ఒకరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ లెర్న్ టు లిజన్. ఎదుటి వాడు చెప్పింది వినగలిగినట్టు, అప్పుడు అతను ఒక సమర్థమైన నాయకుడిగా ఉండగలడు. ఎదుటి వాడికి చెప్పి అవకాశమే లేకుండా అడ్డు పెడతా ఉంటే ఇట్ ఇస్ నాట్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. వెదర్ యూ టేక్ దిస్ అడ్వైస్ ఆర్ నాట్, ఇట్స్ లెఫ్ట్ టు యూ. నేను చెప్తానంటే, వరద బాధితులకు వచ్చినటువంటి సహాయం, డొనేషన్స్ కానీ క్రిస్టల్ క్లియర్ గా ప్రతిరోజు అనౌన్స్ చేస్తున్నాం మేము. ప్రతిరోజు వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా వాట్సాప్లో, పేపర్లలో, టీవీలలో వీళ్ళు ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇంత ఇచ్చారు. మేము నథింగ్ సీక్రెట్. ఇక్కడ దాచిపెట్టి దోచుకునేది ఏం లేదు మేము. కాబట్టి దానిపైన బురద రాజకీయాలు చేసి దానికి మనం ఏం చేయలేం, వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తాం. ఇంకా సహాయక చర్యలు, వరదలు అంటారా? దిస్ ఇస్ నాట్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. వరదలు విజయవాడ నగరానికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా సహాయక చర్యలు, సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీస్ లో పడుకొని సహాయ చర్యల్ని మానిటర్ చేసినటువంటి వ్యక్తి, మొత్తం అధికార యంత్రాంగాన్ని విజయవాడకి కేంద్రీకరించి ప్రకృతి మనకు సవాలు విసిరితే మేమే ప్రకృతికి సవాలు విసిరినాము. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయంలో పడుకున్నాడు. వినాయక చవితి అందరూ ఇళ్లలో పడుకుని పూజలు పురస్కారాలు చేసుకుంటే ఈ విధంగా కాదు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ డిబేట్. వినండి, కలెక్టర్ ఆఫీస్ లో పడుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చి కేంద్రీకరించి సహాయ చర్యలు, భోజనాలు అనేది ఎవడు కూడా ఆకలితో పడుకోకూడదు అనేసి భోజనాలు అనేది మీరు నమ్ముతారో నమ్మరో యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి ఆహారం, డ్రోన్స్ తో కూడా ఆహార పదార్థాలు అందించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో మా నాయకుడేను. మేమేం లండన్ పోవాలని పాస్పోర్ట్ అప్లై చేసుకోలేదు. ప్రజలు వరదల్లో ఉంటే నాకు లండన్ పోవాలి పాస్పోర్ట్ ఇమ్మని చెప్పి అప్లై చేయలేదు. ఒకవేళ కోర్టు నీకు అనుమతి ఇచ్చుంటే ఈ బాట నువ్వు లండన్ లోనే ఉండుంటావు. అర్థమైందా? నీకు ఆ యొక్క ఫెసిలిటీ లేదు, కోర్టు నీకు అడ్డంకులు విధించి కాబట్టి నువ్వు లండన్ పోలేదు. నువ్వు దీనిపైన మాట్లాడంటే వరదల్లో పోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటూ పోయి సెల్ఫీలు దిగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మోకాళ్ళలోతు నీళ్ళలో నడుములోతు నీళ్ళతో వీటి సెల్ఫీలు దిగేది, బాగున్నారా అని అడిగేది. ప్రజలు వరదల్లో ఉంటే బాగున్నారా అని అనటం ఏంది నాకు అర్థం కాదు. ఇదా నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా నేర్చుకున్నటువంటిది?
నేను అడుగుతున్నాను ఈ చర్చ ద్వారా, ఒక పులిహోర పొట్లమన పంచావు నువ్వు? వాళ్ళంతా ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చావా? కోటి రూపాయలు డబ్బులు కేటాయించి 1,00,000 పాల ప్యాకెట్లు, 2,00,000 వాటర్ బాటిల్. మామూలుగా కాదు ఇచ్చుండేది ₹1,00,00,000. ప్రజలు కోట్లాది కోట్లు 300 కోట్లు ఇచ్చారంటున్నారు కదా. ఏం మీ దగ్గర అంతకన్నా మీ వైసీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు పాల్గొనలేరా? డబ్బు పక్కన పెట్టండి, ఇమ్మెటీరియల్ ప్రజల్లోకి పోయేసి సహాయ కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఇంకొక విషయం చెప్తాను, అసలు విషయం ఇక్కడ మీరు కేర్ఫుల్ వినాలా. చంద్రబాబు నాయుడు గారిని డ్రామా ఆర్టిస్ట్ అంటాడు, పవన్ కళ్యాణ్ ని సినిమా ఆర్టిస్ట్ అంటాడు, ఈయన కామెడీ ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి. రూలింగ్ లో ఉన్నప్పుడు హిట్లర్ లాగా వ్యవహరించాడు, ఇప్పుడు బట్లర్ లాగా మాట్లాడుతున్నాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నట్ట. ఇస్తారయ్యా, మేము 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 4 నెలలు స్టార్ట్ అయింది. 4 నెలల నిన్ననే స్టార్ట్ అయింది. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నేను అధికారంలోకి వచ్చినటువంటి టీపీఎస్ ను వారంలో రద్దు చేసి పారేస్తా అన్నావు కదా. 5 ఏళ్ళకి నిరూపించలేకపోయావే. మధ్య నిషేధం చేసేస్తా, 5 ఏళ్ళు చేయలేకపోయావే. మరి దాన్ని ఏమనాలి చెప్పు? మాట్లాడేదానికి ఇది ఉండాలా. నువ్వు ఒక పులిహోర పొట్ల మీద లేదు, ఒక పాల ప్యాకెట్ లేదు, సెల్ఫీలు దిగుతావా వచ్చి? పైగా నేను విషయం చెప్తాను చూస్తారా, వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే, ఒక 500 మంది జనాన్ని పోగేస్తారు సార్ ఒక చోట. పోగేసిన తర్వాత అన్న వస్తాడు, అన్న కారు దిగిన తర్వాత పులి 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 నరుస్తున్నారు. నిన్న పూరి నాయన మాజీ ముఖ్యమంత్రి వరద బాధితులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఏడుస్తా ఉంటే, సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు ఉంటే, ప్రభుత్వం సహాయ చర్యలు ఉంటే, ఇలా కార్యకర్తల అన్నని పులి 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 అంట. ఏంది పులి? అది అవసరం ఆ సందర్భంలో? పులి 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 నరుచుకోవటం. అందులో వీళ్ళు ఇవంతా కూడా డ్రామా ఆర్టిస్టులు అనమాట. అందులో నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తాడు, అన్నా మాకు అన్నం అందలేదన్నా, మాకు పాల ప్యాకెట్ అన్నది లేదన్నా, మా కూరగాయలు అందలేదనో, వాళ్ళ ఐసీపీ ఆర్టిస్టే అరుస్తాడు. దాన్ని సాక్షి వాళ్ళు పిక్చర్ వేసి చేస్తారు. దాన్ని అట్లే సాక్షి టీవీలో, వీళ్ళు సోషల్ మీడియా, బులుగు మీడియా ఉంది కదా, బులుగు మీడియా వేస్తారు. ఈ 500 మళ్ళీ పిఠాపురం పోతారు. అక్కడ అన్న దిగిన తర్వాత పులి 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 మళ్ళీ అరిచేది పులి పులి. మళ్ళీ అందులో నుంచి ఒకడు వస్తాడు, ఒక లేడీ వస్తుంది, అన్నా నా భర్త ఇబ్బందుల్లో ఉన్నాడన్నా, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నా అని. ఇదంతా ముందు పెయిడ్ బ్యాచ్ ఇదే. వాళ్ళకి 5,000 ఇచ్చేస్తారు ఆర్టిస్ట్ కి. నువ్వు బాగా ఏడవాలమ్మా, అన్న వచ్చినప్పుడు బాగా నటించాలమ్మా. ప్రసాద్ గారు మీరు అట్లా ఆరోపణలు చేయడం కరెక్ట్? ఓరే కర్మ, ఇది మామూలుగా జరిగే కామెడీ కాదు సార్ ఇది. వీళ్ళు ఇదే పని సార్. ఇప్పుడు మీరు బాగా చూడండి, వరదల్లో సహాయ చర్యలు బ్రహ్మాండంగా అందుతా ఉంటే వీళ్ళు ఒక 500 మంది ఉంటారు సార్ పెయిడ్ ఆర్టిస్ట్ లో. వాళ్ళ శేఖర్ రెడ్డి వినండి, బ్రహ్మనాయుడు సార్ తీసుకోండి, ఆ విజువల్స్ తీసుకోండి. అట్టగా సార్ వరద పర్యటనలో జగన్మోహన్ రెడ్డిని సార్ శేఖర్ రెడ్డి గారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. ఏంటది? వచ్చిందా ఏమన్నా ఇది సత్మూరి ప్రసాద్ అన్న 3 నెలలకే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. అంటే వారు మీరు అలా చేయండి, మీకు అది అలవాటేమో. ఎందుకంటే వినండి శేఖర్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడండి ప్లీజ్. వినండి ఇప్పుడు వినోద్ శేఖర్ రెడ్డి గారు ఏంటది అంటారా? బాధితురాలు కాదు, అట్లా కాదు, బాధితురాలను పట్టుకొని వినండి శేఖర్ రెడ్డి గారు వదిలేయండి దయచేసి. వినండి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి ఆ బాధితురాలకి. వాళ్ళు కన్నీళ్ళు పెడుతుంటా వస్తే 5,000 కోసం మాట్లాడుతున్నారా మీరు? అంటే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు అలా చేశారా? కరెక్ట్ కాదు అది. రైట్, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు మీ దగ్గర. మాట్లాడుతా ఉన్నారు, ఏం చేశారా డబ్బులు రైతులు అంటున్నారు. వాళ్ళకి శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం చెప్తారు ఆగండి. ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మన కృష్ణాని గారితో మాట్లాడదాం. కృష్ణాని గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం వస్తాను. కదా ఒక్క నిమిషం, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి కదా, మీరు ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. పులి నరిచినారు, సీఎం అని కూడా రాశారు. సీఎం అని కూడా విజువల్స్ ఉన్నాయి. నువ్వు ఏ రాష్ట్రానికి సీఎం సీఎం అని కూడా అరిచారు. అంటే వాళ్ళ అభిమానం అండి, దాన్ని మనం ఎలా కాదంటాం?
వాళ్ళ అభిమానం వాళ్ళది, అభిమానం వరదల్లో చూపించేది ఏంది? వాళ్ళ అభిమానం వాళ్ళది. ఇప్పుడు సీఎం అని అడవచ్చు, అనిపిస్తావా? పిఎం అని అడవచ్చు, మనం ఎవరన్నా అడ్డుకుంటారా? ఆయన అభిమానులు ఆయన సర్పంచ్ అని కూడా అరుస్తున్నారు. అరుస్తారు. అది కాదు, ప్రజలు ఇబ్బందులు ఉంటే సీఎం అని అర్పించుకోవడం ఏంది? ఆయన ఎందుకు అర్పించుకుంటారులేండి ప్రసాద్ గారు, వదిలేయండి. నువ్వు మళ్ళీ సీఎం వస్తాను. మనతో కృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు యా నువ్వు సీఎం బ్రహ్మనాయుడు గారు నమస్తే.